విద్యుత్ సంస్థలో అనేక రకాలైనటువంటి పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి, వేల సంఖ్యలో ఖాళీ ఉన్నాయి. జూనియర్ లైన్మెన్లు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, సబ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ పోస్టులను అన్నింటినీ కూడా భర్తీ చేయకుండా గత ప్రభుత్వం కాలయాపన చేసింది. డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సుమారుగా 23,667 మందిని రెగ్యులరైజ్ చేశామని చెప్పి కేసీఆర్ సర్కారు ప్రకటించింది. ఇది 100% అబద్ధం. రెగ్యులరైజ్ చేయలేదు. వీళ్ళనే కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి ఒక మెట్టు పైకి తీసుకొచ్చిందే తప్ప రెగ్యులరైజ్ చేయలేదు. ఇప్పుడు మేము ఈ 10 సంవత్సరాలు చూసిన తర్వాత ఈ ఆర్టిజన్స్ యొక్క బ్రతుకులు రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాయి. యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు, రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు. రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళకి 80-85 వేలు కంటే ఎక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదు. ఈ రకంగా 15-20 సంవత్సరాలు సంస్థ కోసం సేవలు చేసినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ ఉన్నప్పుడు కనీసం ₹1,00,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీన్ని చూసినటువంటి ఆర్టిజన్స్ యొక్క భవిష్యత్తును బాగు చేయాలని చెప్పి మా సంస్థలో ఉన్నటువంటి సుమారు 7 సంఘాలు ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాము. మా జాయింట్ యాక్షన్ కమిటీ పేరే తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ. జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ ఆర్టిజన్స్ రిటైర్డ్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కాకుండా సుమారుగా 20,000 మంది మిగిలేదు. ఈ 20,000 మందికి తక్షణమే కన్వర్షన్ ఇవ్వాలనే డిమాండ్తో మేము ముందుకెళ్ళబోతా ఉన్నాం. అయితే ప్రభుత్వం దీని మీద ఏ రకమైన నిర్ణయం చేస్తుంది, ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ యాజమాన్యం ఏ రకమైనటువంటి నిర్ణయం చేస్తాయని ఇంతవరకు తెలవలేదు. కానీ నోటిఫికేషన్ ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా ఉందనేది మాత్రం మాకు అర్థమవుతా ఉంది. అంటే ఎగ్జిస్టింగ్ ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలాగే ఉంచి వాళ్ళ జీవితాలను అట్లాగే ముగించేసి కొత్త వారిని అందరినీ కూడా బయట నుంచి తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిని మా జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇటువంటి రిక్రూట్మెంట్ కనుక మొదలు పెట్టినట్టయితే ప్రతిఘటిస్తామని కూడా మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టి ఫస్ట్ మేము అనుకున్నది 20,000 మంది ఎవరైతే ఆర్టిజన్స్ మిగిలిపోయారో వీళ్ళందరికీ కూడా కన్వర్షన్ ఇవ్వాలి. కన్వర్షన్ మీన్స్ జూనియర్ లైన్మెన్లు ఇవ్వాలి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాలి, సబ్ ఇంజనీర్ పోస్టులు ఇవ్వాలి, ఆఫీస్ సబార్డినేట్లు ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వడం కోసం యాజమాన్యం ప్రయత్నం చేయాలి. అట్లా ప్రయత్నం చేయకుండా బయటకు నింపాలని ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు 26వ తారీఖున హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్పీడీసీఎల్ సిఎండి ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నాం. అంటే యాజమాన్యానికి ఇది ఒక రకంగా హెచ్చరిక చేయబోతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళబోతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా కూడా యాజమాన్యం తక్షణమే స్పందించాలి. స్పందించి ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఆర్టిజన్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా కన్వర్షన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత మిగిలిన పోస్టులు ఎవరికైనా భర్తీ చేయండి బయట నుంచి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా ఆర్టిజన్స్ సుమారు 20,000 మందికి ద్రోహం చేసి, అన్యాయం చేసి బయట వాళ్ళతో రిక్రూట్మెంట్ చేస్తానంటే కనుక ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి నాయకులు 20,000 మంది ఆర్టిజన్స్ని కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఏ త్యాగాలకైనా సిద్ధపడతాం. దానికి ఆర్టిజన్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మీరు పిలుపునిస్తే ఆ పిలుపులో మేము ఫుల్ఫిల్ అవుతాము, మేము భాగస్వాములు అవుతాము, ఏదైనా తేల్చుకుంటాము. ఈ జీవితాలు, ఈ దుర్భరమైన జీవితాలు, ఈ బానిస బ్రతుకులు మాకు వద్దని చెప్పి ఆర్టిజన్స్ అందరూ ఏకకంఠంతో చేస్తూ ఉన్నారు. నేను కూడా జేఏసీ చైర్మన్గా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అనేక సంఘాల వెనకాల కార్మికులు ఉన్నారు, సంఘాలను పక్కన పెట్టండి. ఆర్టిజన్స్ యొక్క జీవితాలు బాగు చేయడం కోసం ఈ జేఏసీ ఏర్పడింది. జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుల్లో 20,000 మంది ఆర్టిజన్స్ పాల్గొని ఆ రకంగా మన చివరి వరకు మన యొక్క ఉద్యమం యొక్క పరిస్థితిని బట్టి మన అంతిమ లక్ష్యం ఏదైతే కన్వర్షన్ అనుకుంటున్నామో ఆ కన్వర్షన్ సాధించే వరకు పోరాటం చేస్తూ ఈ పోరాటానికి సంఘాలకు అతీతంగా ఆర్టిజన్స్ అందరూ వేదిక మీదకి వచ్చి ఆ రకంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.